డిఫెన్స్ ఎక్స్‌పర్ట్‌లు కావచ్చు, లేదా రక్షణ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, మోడీని ఎందుకు అభినందిస్తున్నారంటే, పాకిస్తాన్ విషయంలో అనుసరిస్తున్నటువంటి వైఖరి. మొండిగా ముందుకెళ్ళేటటువంటి వైఖరి. 2004లో కాంగ్రెస్ అధికారంలో వచ్చి 2014లో అది దిగింది. ఆ 10 ఏళ్లలో 16 దాడులు జరిగినాయి భారతదేశంలోని వివిధ నగరాల మీద. ముంబై మీద దాడి దగ్గర నుంచి చూస్తే, పూనాలో పేలుళ్ళ దగ్గర నుంచి చూస్తే, దేశంలో ఒకేసారి 5 నగరాల్లో పేలుళ్ళ దగ్గర నుంచి చూస్తే, ఇంక్లూడింగ్ హైదరాబాద్‌తో సహా. అంటే ఉగ్రవాదులు అత్తారింటికి వచ్చినట్టు వచ్చి ఇక్కడ పేలుడు చేసి ప్రశాంతంగా వెళ్ళిపోయేవాళ్ళు. అలాంటి స్టేజి నుంచి మోడీ వచ్చిన తర్వాత జరిగినట్టు 3 ఉగ్రవాద దాడులకి 3 దాడులు జరిగినాయి పాకిస్తాన్ మీద. ఫస్ట్ సారి సర్జికల్ స్ట్రైక్ 1 పీఓజేకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాల మీద. రెండోసారి సర్జికల్ స్ట్రైక్స్ 2 పాకిస్తాన్ బార్డర్స్ లోపల ఉన్నటువంటి బాలాకోట్ మీద జరిగినటువంటి దాడి. మొన్నటిసారి ఆపరేషన్ సింధూర్ ఏకంగా యుద్ధమే చేసి వచ్చింది. ఇది అప్పుడు పాకిస్తాన్ వచ్చబడుతోంది. పాకిస్తాన్‌కి భయమేస్తోంది. ఇక్కడ తీవ్రవాది లేదని చేష్టలు చేస్తే, వాళ్ళ కంట్రోల్‌లో లేని తీవ్రవాది లేదని చేష్టలు చేస్తే. అది మోడీ సాధించింది.